హరిగా రా. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా? అవును రోయ్, మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు. మొన్న ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిన్నర్కి పిలిచాడు. ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపప్పు ఇస్తాము అని, అంతే. మోరు నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. అంటే వింటాడా? మనమంటే అంతేది. పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడు రా. ఏమిట్రా ఇది? బొచ్చు బాబు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చులాగే ఉందేమిట్రా? ఏమిట్లా ఇది? కనపడ్డంలా బొచ్చు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చే. కోడినాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేసి పంపాడు, రిజిస్టర్ పార్సిల్. ఎవరండి? ఇంకెవడో ఆ సత్తిగాడే. పొగరెక్కిపోయి కళ్ళు పొరలగమ్మిని. అవును, నువ్వు కాకిని కాలిస్తే అతను కోడిని చంపాడు. కాకి గాలిలో ఎగిరేది ఈడు అబ్బగాడు సొమ్మ. ఈ కోడి నాది. జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను. ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కుర్నాయాళ్ళకు అలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు. వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్ననాళ్ళు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజనులకు ఇళ్లు కట్టించాడు. అదాడి తాతగారి ముల్లె. గవర్నమెంట్ డబ్బు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఆ పనే నువ్వు చేయించలేకపోయావే? నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడో చేసేశారు. మా తాత గుడి కట్టించాడు, మా నాయన ధర్మసత్రం కట్టించాడు. దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నువ్వు నేను చెప్పచేత పట్టుకు పోవాలా? త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్దేంటి? ఏమిటి మీరు చేసిన త్యాగం? ఉన్న ఆస్తి ఆదాయం చాలకనా? ఎందుకు మీకు ఆ దొంగసారా వ్యాపారం? పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? బొక్కలోకి దోస్తది. అందుకని ధర్మసత్రం మామయ్య గారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అద్దెలకు ఇస్తున్నారు. ఇదేగా మీరు చేసిన త్యాగం? ఏంటున్నావంట్రా? ఇది వరస. హోమ్ డిపార్ట్మెంట్ లోనే మనకు అపోజిషన్. అతివ్రతలు. మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు. వెనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకశిపుడు ఆళ్ల పెళ్ళాలు కూడా ఇంతే. పాద పూజలు మొగుడికి, ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి. పతివ్రతలు. అయ్యగారు శివాలయం దగ్గర మన సరిహద్దు కూడా పాల్గొడుతున్నారండి. ఎవరు? స్పెషల్ సెట్ అండి. ఇంకా చూస్తావేరా? మన జనాన్ని తీసుకెళ్లి వాడిని తావదన్నెత్తక. చూడండి నాయన, ఒక్కొక్కరిని అమ్మోరికి బలిస్తాను.